వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 2 వీడియో టూర్ని ఈ మాడ్యూల్లో మనం చూద్దాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి ప్రొవైడ్ చేసేటువంటి గ్రూప్ 2 ఏదైతే ఉందో దాంట్లో అసలు పర్టికులర్స్ ఏమున్నాయి, సిలబస్ మొత్తం కవర్ అయిందా లేదా అనేది ముందే మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. కంప్లీట్ సిలబస్తో అసలు ఎలా కన్స్ట్రక్షన్ చేయబడిందో ముందు మీరు వెరిఫై చేసుకోవచ్చు దీన్ని. సో లోపల ఏమేమి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందో డీటెయిల్గా చూపిస్తాను. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఎస్విఆర్ అకాడమీ అని గూగుల్లో టైప్ చేయగానే మనకి ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మనకి లాగిన్ కాలం ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ కోర్స్ని పర్చేజ్ చేశారో వాళ్ళు జస్ట్ లాగిన్ని క్లిక్ చేయాలి. ఎలా కోర్స్ని పర్చేజ్ చేయాలో కూడా ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను. మీకు ఈజీగా పర్చేజ్ చేయడానికి వే ఏంటో పూర్తిగా మీకు అర్థమవుతుంది. జస్ట్ లాగిన్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ యూజర్ ఓపెన్ అవుతుంది. మీకు ఏదైతే మొబైల్ నంబరు యూజర్ నేమ్గా ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. దాని తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఏమేం కోర్సులు కొన్నారో అన్నీ కూడా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు డాష్బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ ఇలా అన్ని రకాలుగా చూపించడం జరుగుతుందన్నమాట. వన్స్ మేము వీడియోని, స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ మూడింటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు వీడియో ఫస్ట్ చూసిన తర్వాత స్టడీ మెటీరియల్కి వెళ్తారు. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము టెస్ట్ సిరీస్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకనే ముందు వీడియోస్ని కంప్లీట్గా చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం. సో అందుకని ఈ వీడియోస్ని కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేసామో దాని ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుందన్నమాట. జస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వీడియోస్ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సపోజ్ నేను వీడియోలో ఏమేమి ఉన్నాయో ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ 2లో చూద్దాం ఒకసారి. ఇలా వీడియో బటన్ని క్లిక్ చేయగానే మీరు ఏం కోర్స్ పర్చేజ్ చేశారో ఆ కోర్సెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ కోర్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆ కోర్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకి పేపర్ 3 ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2 అని ఇచ్చారు. ఎందుకు ఎకానమీని ఇవ్వడం జరిగిందంటే ఎకానమీ అనేది 150 మార్క్స్కి ఉంటుంది కాబట్టి పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1 ఇలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ముందు ఎకానమీ, తర్వాత ఏపీ హిస్టరీ, పాలిటీ, దాని తర్వాత పేపర్ 1 మీరు క్లియర్గా 1 by 1 చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకనే పేపర్ 3ని ఫస్ట్ ఇవ్వడం జరిగింది. పేపర్ 3లో కూడా ఫస్ట్ స్టాండర్డ్ ఎకానమీ ఇవ్వడం జరిగింది. చాప్టర్ వైజ్గా 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాప్టర్ వైజ్గా క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత మీరు చూడండి, దాని తర్వాత కాలం వచ్చేసి మనం కరెంట్ ఎకానమీని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కరెంట్ ఎకానమీ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది ఎకానమీలో. అందుకని ఎవ్రీ మంత్ వచ్చినటువంటి కరెంట్ ఎకానమీ మాడ్యూల్స్ని ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇంటెన్సివ్గా కరెంట్ ఎకానమీ మాడ్యూల్స్ని పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ దాదాపుగా ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ కనుక ఉంటే అవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు కవర్ కానీ ఇప్పుడు కొత్తగా ఏమన్నా వస్తే మాత్రం కన్ఫామ్గా అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ కాలం వచ్చేసి ఇండియన్ బడ్జెట్ అండ్ సర్వే, భారతదేశ ఆర్థిక సర్వే మరియు భారతదేశ బడ్జెట్ని ఈ రెండింటిని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యూనియన్ బడ్జెట్ చూడండి, దాదాపుగా 5 మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ సర్వే అయితే చాలా ఎక్కువ మాడ్యూల్స్ని ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా ఎకనామిక్ సర్వే 20 మాడ్యూల్స్ వరకు కూడా ఎకనామిక్ సర్వేని మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దీంతో మీకు ఎకానమీ మీద ఎడ్జ్ వస్తుంది. సో దాంతోపాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ మాడ్యూల్స్ ఇస్తే ఏపీ ఎకానమీకి సంబంధించి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీ బడ్జెట్ మాడ్యూల్స్ ఒక 7 ఇవ్వడం జరిగింది. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మాడ్యూల్స్ని మీకు దాదాపుగా ఒక 20 ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్. ఎందుకు ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ఇచ్చామంటే రెండింటి కంపారిజన్ కోసం రెండింటిని కూడా ఉంచడం జరిగిందనమాట. సో ఈ ఇయర్ విషయానికి వస్తే మీకు ఏపీ బడ్జెట్ సో దాదాపుగా 5 మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 14 మాడ్యూల్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీంతో మీరు కంపారిజన్కి ఉపయోగపడుతుంది ప్రీవియస్ ఇయర్తో ఇప్పటికీ. దాంతోపాటు మనం ప్రీవియస్ ఇయర్లో ఏపీకి సంబంధించిన టాపిక్స్ అన్నింటినీ కూడా అంటే ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ పొలిటికల్ ఇష్యూస్ కానీ, దాంతోపాటు ఏపీ ఎకానమీ కానీ ఈ ఏపీ సర్వే ఏపీ బడ్జెట్లోనే పూర్తిగా కంప్లీట్ చేస్తాం అనమాట. అంటే అటాచ్ చేసి చదువుతాం. సో అందుకని ఏపీ బడ్జెట్ అంటే సింపుల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఈ రెండింటిని కంప్లీట్గా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అందుకని దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి దాదాపుగా మనం ఒక 40-50 మాడ్యూల్స్ వరకు సో దాదాపుగా 50 మాడ్యూల్స్ పైన ఏపీ ఎకానమీకి సంబంధించి మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో మనకి పేపర్ 3 కంప్లీట్ అయిపోయినట్టు. సో మేము ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అలా చదువుకుంటూ రావటం మీరు పేపర్ 3 కంప్లీట్ చేస్తారు. తర్వాత పేపర్ 2కి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ ఇవ్వటం జరిగింది. దాంతోపాటు పేపర్ 2 విషయానికి వస్తే కరెంట్ పాలిటీని కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే రీసెంట్గా వచ్చే పాలిటీ టాపిక్స్ అనేది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్.
ఎకానమీ కానీ పాలిటీ కానీ కరెంట్ పాలిటీ మీద కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి బేసిక్స్ అంత అర్థం చేసుకొని కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీ హిస్టరీ. పేపర్ 2లో పేపర్ 3నేమో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కంప్లీట్ చేస్తారు. తర్వాత పేపర్ 2కి వస్తారు. పేపర్ 2లో పాలిటీ, తర్వాత ఏపీ హిస్టరీ. మేము ఏపీ హిస్టరీ దాదాపుగా 113 మాడ్యూల్స్ ఇవ్వటం జరిగింది. 113 మాడ్యూల్స్ ఇచ్చాము ఇక్కడ ఏపీ హిస్టరీ. సో దాదాపుగా చాలా వ్యాస్ట్ ఉంటుంది కాబట్టి హిస్టరీ అంటే కంప్లీట్గా సిలబస్ని కవర్ చేయడం జరిగిందనమాట. సో ఏపీ హిస్టరీ తర్వాత మాడ్యూల్స్ ఏంటంటే మనకి గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించి ముందు పేపర్ 3 చదువుతాం, తర్వాత పేపర్ 2 చదువుతాం. ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ ముందు, తర్వాత మీడియం, తర్వాత లో మార్క్స్. పేపర్ 1లో దాదాపుగా 11-12 సబ్జెక్టులు ఉంటాయి, కానీ ఒక్కొక్క దాని నుంచి మనకి 6 నుంచి 10 మార్కుల మధ్యలో వస్తాయి కాబట్టి సో వాటిని లాస్ట్లో మనం ఫోకస్ చేస్తాం. కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి లింకేజ్ ఉన్న మాడ్యూల్స్ని మాత్రం మనం ఎక్కువగా చదవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి పేపర్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. అందుకనే మనం ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 2021 నుంచి ప్రజెంట్ మనం మేలో ఉన్నాం కదా, చూడండి మే కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎవ్రీ మంత్ జాన్ కానీ, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ని మీకు క్రిస్టల్ క్లియర్గా అందించడం జరుగుతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్. తర్వాత పేపర్ 1లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది రీసెంట్గా నేను దీంట్లో కూడా యాడ్ చేసి ఇస్తున్నాను కరెంట్ అఫైర్స్లో. ఎందుకంటే అక్కడే నేను ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చూపిస్తూ ఉంటానన్నమాట. దాని తర్వాత పేపర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది. అందుకని కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో కూడా నేను ఎక్కువగా వెళ్తూ ఉంటాను. తర్వాత ఎన్వైర్న్మెంట్ మాడ్యూల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్. ఇది ఎన్వైర్న్మెంట్ మాడ్యూల్ అనేది ఇది కూడా కరెంట్తోనే లింకేజ్ అయి ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇండియన్ జాగ్రఫీ మనం ఎంత చదివినా కానీ 6 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. మీకు గ్రూప్ 2కి ఎంతవరకు కావాలో నేను అన్ని మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. సో అవి వరకు మీకు గ్రూప్ 2 సరిపోతాయి. తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా మీకు ఇవ్వడం జరిగింది. ఏపీ బైఫర్కేషన్కి సంబంధించిన మాడ్యూల్స్ ఒక 7 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ గురించి కంప్లీట్గా మీకు ఇవ్వటం జరిగిందనమాట. సో దాని తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్ ఏదైతే ఉందో వాటి గురించి కంప్లీట్గా మీకు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇండియన్ హిస్టరీ. నా ప్రిఫరెన్స్ ఏంటంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక్కటి చదవండి సరిపోతుంది గ్రూప్ 2 స్టూడెంట్స్. దాంతోపాటు ఇండియన్ హిస్టరీని లాస్ట్లో చదవండి. ఏపీ హిస్టరీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, కానీ ఇండియన్ హిస్టరీ ఎంత చదివినా మీకు వచ్చేది మార్కులు చాలా తక్కువ. అందుకని ఇండియన్ హిస్టరీని ఓపిక ఉంటే లాస్ట్లో చదవండి. దాంతోపాటు ఎకానమీ ప్రీవియస్ పేపర్స్ని కూడా ఇక్కడ నేను ఇవ్వటం జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఎలా వచ్చినాయి క్వశ్చన్స్ అనే వాటిని. దాంతోపాటు ఇంకా వీటిని అప్డేట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. సో అయితే ఒకసారి ఇప్పుడు వీడియోస్ చూద్దాం ఎలా ఉంటాయో. సపోజ్ చూడండి. సో ఎకానమీ క్లాస్ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇలా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఎకానమీ క్లాస్ అనేది. సో మీరు ప్రతిదాన్ని కూడా అలా ఓపెన్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో మీకు డీటెయిల్గా మీకు ఓపెన్ అవుతుంది. అంటే ఒక్కొక్క దాన్ని ఏంటి, ఆ చాప్టర్ ఏంటి, దాంతోపాటు అక్కడ మీకు ఏం డీల్ చేస్తానో చాలా డీటెయిల్గా ఉంటుంది. సపోజ్ కరెంట్ ఎకానమీలో ఒకదాన్ని చూద్దాం. మే 2022 కరెంట్ ఎకానమీ మాడ్యూల్ ఇది. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ కరెంట్ ఎకానమీ సెషన్. సో ఇలా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ మాడ్యూల్ ఇన్ మే మంత్. సో ఇలా నేను డిజిటల్లో ఇచ్చిన వాటికి పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు డీటెయిల్డ్గా గ్రూప్ 2ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మీరు క్లిక్ చేస్తే సో ఆ వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి. అంటే ఇక్కడ కంప్లీట్ సిలబస్తో వీడియోస్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఒకసారి చూద్దాం. స్టడీ మెటీరియల్ చూడండి. గ్రూప్ 2కి సంబంధించి స్టడీ మెటీరియల్ నేను క్లిక్ చేస్తే సపోజ్ నేను పేపర్ 3 వీడియో క్లాసెస్ ఇచ్చాను కదా, పేపర్ 3కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్. మన వీడియో క్లాసెస్ కూడా బైలింగ్వల్లో ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్. సో అలానే స్టడీ మెటీరియల్ కూడా మీకు తెలుగులో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత పేపర్ 3 ఇండియన్ బడ్జెట్ సర్వే, ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ బోత్. తర్వాత ఏపీ ఎకానమీ తెలుగు, ఇంగ్లీష్ బోత్, అవునా. తర్వాత ఇండియన్ పాలిటీ, సో తెలుగు, ఇంగ్లీష్. ఏపీ హిస్టరీ తెలుగు, ఇంగ్లీష్. సో ఇలా మీకు స్టడీ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది అన్నమాట. సపోజ్ నేను ఇండియన్ ఎకానమీ మెటీరియల్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇండియన్ ఎకానమీ మెటీరియల్ని నేను ఓపెన్ చేశాను. సో ఇలా మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచే కంటిన్యూగా సాఫ్ట్ కాపీ ఉంచైనా కానీ మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి స్టడీ మెటీరియల్ కూడా మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నా హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి మెటీరియల్. సో ఇలా మీరు మెటీరియల్ని చూడొచ్చు. నెక్స్ట్, సో మీరు ఏది క్లిక్ చేసినా కానీ అలా ఓపెన్ అవుతుంది. సపోజ్ యూనియన్ బడ్జెట్ 22-23 స్టడీ మెటీరియల్ మీకు పీడిఎఫ్ ఫామ్లో ఇలా ఇవ్వటం జరుగుతుందన్నమాట. దాన్ని మీరు ఈజీగా సో ప్రిపేర్ అవ్వచ్చు. సాఫ్ట్ కాపీ అయినా ఎంచుకోవచ్చు, లేదా మీ ఇష్టం హార్డ్ కాపీనైనా కానీ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. కానీ నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ వీడియో క్లాసెస్ చూసిన తర్వాత, అది అయిపోయిన తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత స్టడీ మెటీరియల్కి వెళ్ళండి. లాస్ట్ ఫైనల్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ నోటిఫికేషన్ దగ్గరకు వస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు టెస్ట్ సిరీస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 10 టెస్టులని మేము మీకు ఇస్తాము. ఒక్కొక్క పేపర్లో దాదాపుగా 100+ MCQs ఉంటాయి కాబట్టి దాదాపుగా 1000 MCQs మీకు వస్తాయి. సో దాంతో అన్ని చాప్టర్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన MCQsని కూడా మేము కవర్ చేస్తాం. సో ఇది SVR అకాడమీ గ్రూప్ 2 వీడియో టూర్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. టు SVR అకాడమీ. SVR అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. SVR అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు.
ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.